హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఇంట్లోనే ఈజీగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసి చూపించబోతున్నానండి. మరి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కోసం ముందుగా నేనైతే చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నానండి. దీనికోసం నేనైతే 1 కేజీ చికెన్ని ఇలా క్లీన్ చేసి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక పావు టీ స్పూన్ పసుపు, అలానే ఒక 1 టీ స్పూన్ కారం, మీకు ఇంకా కావాలనుకుంటే వేసుకోవచ్చండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు పెరుగు, ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలండి. ఇలా వేసేసుకొని మొత్తం దీని అంతటిని ఇలా కలిపేసుకోండి. ఇలా మసాలా మొత్తం ఈ పీసెస్ కి పట్టేలాగా బాగా కలుపుకోండి ఒక 5 నిమిషాల పాటు. సరే కదా, ఇలా అయితే మసాలా పట్టించేసానండి. దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. నేనైతే బిర్యానీ కోసం ఒక 1/2 కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి. ఈ రైస్ లో అయితే కొంచెం వాటర్ వేసేసుకొని ఒక 2-3 సార్లు అయితే ఇలా బాగా వాష్ చేసేసుకోండి. చూసారు కదా, నేను రైస్ని అయితే ఇలా కడిగేసుకున్నానండి. దీంట్లోని కొంచెం వాటర్ కూడా వేసేసుకొని ఒక అరగంట పాటు అయితే ఇలా నానబెట్టేసుకోండి. బిర్యానీలోకి అయితే ఎసరిని అయితే ముందుగా మరగబెట్టుకుందామండి. దీనికోసం నేనైతే ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాను. ఒక 3.5 గ్లాసుల వరకు నీళ్ళని అయితే వేడి చేసుకోండి. ఇలా 3.5 గ్లాసులు అయితే ఎసరు కరెక్ట్గా సరిపోతుందండి బియ్యానికి. ఈ నీళ్ళు అయితే బాగా మరిగించుకోండి. బిర్యానీ కోసం నేనైతే ఒక పెద్ద బాణలిని అయితే తీసుకున్నానండి. దీంట్లోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో స్పైసెస్ అయితే వేసేసుకుందామండి. ఒక 4-5 లవంగాలు, అలాగే ఒక 2 దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, ఒక 2 అనాస పువ్వులు, ఒక చిన్న జాపత్రి, అలానే ఒక 3 యాలకులు, ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసేయండి. అలానే దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అలానే దీంట్లో పొడుగ్గా కట్ చేసుకున్న ఒక 4 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుందాం. ఇలా ఆనియన్స్ అయితే కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేయండి. చూసారు కదా, ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అయిపోయాయండి. దీంట్లోనే ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని కలిపేసుకోండి పచ్చివాసన పోయే వరకు. అలానే దీంట్లో ఒక 1 కప్పు పెరుగు కూడా వేసుకోండి. చూసారు కదండి, ఆనియన్స్ అయితే ఇలా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ని కూడా వేసుకుందాం. ఇలా వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసేయండి. అలాగే దీంట్లో ఇప్పుడు కొంచెం కసూరి మేతిని కూడా వేసుకుందాం. దీంతో పాటు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోండి ఒకసారి. చూసారు కదా, ఇదంతా ఇలా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఇలా నీరంతా వడకట్టుకొని దీంట్లో అయితే వేసేసుకోండి. ఇలా రైస్ వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోండి మొత్తం. ఇప్పుడు దీంట్లోనే మనం మరగపెట్టుకున్న ఎసరును కూడా వేసేసుకుందామండి. ఇలా మొత్తం ఎసరునంతా పోసేసుకొని బాగా కలిపేసుకోండి ఒకసారి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక మూత అయితే పెట్టేసుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఒక 15-20 నిమిషాల పాటు అయితే ఉడికించుకోండి. ఒకసారి అయితే ఇలా మూత తీసి చూసుకుందాం. చూసారు కదండి, ఇలా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. చికెన్ ఫ్రై కోసం నేనైతే ముందుగా ఒక కళాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకున్నానండి. దీంట్లోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అయితే ఒక 3 లవంగాలు, ఒక 2 యాలకులు, అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుంటున్నాను. మీకు ఇంకా స్పైసెస్ కావాలంటే వేసుకోవచ్చు. అలానే దీంట్లో ఒక కప్పు ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్నాక ఇలా ఫ్రై అయితే చేసుకోండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఒక 3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని కలిపేసుకోండి. ఇలా చూసారు కదా, ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీంట్లోనే నేనైతే ఒక 2 టమాటాలను అయితే ఇలా మిక్సీ చేసి పేస్ట్లో అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇలా వేసుకుని మొత్తం ఇలా కలిపేసుకోండి ఒకసారి.
ఇలా ఒకసారి కలిపేసుకున్నాక దీంట్లోనే కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఇలా ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా ఆనియన్స్ టమాటో పేస్ట్ అయితే ఇలా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుందాం. ఇలా చికెన్ వేసుకున్నాక మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకోండి కలిసేలాగా. ఇలా మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకున్నాక మూత అయితే పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టుకుని దీన్ని మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. ఇలా ఒకసారి మూత తీసుకొని మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటికి పోతుంది. మీరు దీంట్లోనే ఉప్పు అది సరిపోయిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చూసారు కదా ఇలా అయితే చికెన్ మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోండి. అలానే దీంట్లో కొద్దిగా పచ్చి కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోండి. చూసారు కదా చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ చికెన్ ఫ్రైని అయితే ఇలా బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా ఫ్రై అయిన చికెన్ అయితే బిర్యానీలో వేసేసుకుందామండి. చూసారు కదండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.